తనూజ రన్నరప్గా బిగ్ బాస్ ట్రోఫీని కోల్పోవడం అనేది న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. గుండెల మీద చేసుకుని హానెస్ట్గా జీవితంలో ఒక్కసారన్నా హానెస్ట్గా కామెంట్ చేయండి. న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఒక్క మాట కామెంట్ చేయండి. హౌస్లోంచి బయటకు వచ్చిన తనూజ కానీ, డీమన్ పవన్ కానీ, కళ్యాణ్ కానీ, సంజన కానీ, ఇమాన్యుయల్ కానీ, మిగతా వాళ్ళందరూ, దివ్య కానీ, భరణి కానీ, ఈ శ్రీజ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు బిగ్ బాస్లో లాస్ట్లో ఓడిపోయినటువంటి తనూజ గురించి ఏమనుకుంటున్నారో తెలియాలి వాళ్ళకి. న్యాయంగా జరిగిందంటే న్యాయంగా జరిగిందని రాయండి, మొహమాటం లేదు. అన్యాయంగా జరిగిందని మీకు అనిపిస్తే అన్యాయంగా జరిగిందని రాయండి, మొహమాటం లేదు. కానీ వాళ్ళందరూ ఈ కామెంట్స్ చూస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు ఈ కామెంట్స్ చూసి. సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా మీరు కామెంట్ చేయండి. ఒకసారి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి జస్ట్ చెప్తే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది ఈ సీన్ అనేది చెప్తా. మామూలుగా అయితే ఏదైతే సూట్ కేసు ఆఫర్ చేశారో అది థర్డ్ ప్లేస్లో రాగానే ఇచ్చేస్తారు. కానీ నేను నిన్న పొద్దున వీడియో చేశాను, మీకు గుర్తుంటే. అందులో సార్ క్లియర్ కట్గా చెప్పా, తనూజాని విన్నర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తద్వారా కళ్యాణ్కి 10 లక్షలు ఆఫర్ చేస్తారు, 25-30. కళ్యాణ్ కనుక తీసుకుంటే తనూజ విన్నర్ కింద డిక్లేర్ అయిపోద్ది. తనూజ తీసుకుంటే గొడవ లేదు, ఎందుకంటే సెలబ్రిటీస్ హౌస్లోకి రావడానికి ఇక మీదట తటపటాయిస్తారు. తనూజ కనుక ఓడిపోతే ఆ భయం ఉంది బిగ్ బాస్ వాళ్ళకి, స్టార్ మాకి అని చెప్పి. అదే జరిగింది. ఏకంగా నాగార్జున లోపలికి వెళ్ళి, జనరల్గా ప్రతిసారి నాగార్జునో, ఎన్టీఆరో, నానియో, మమ్ముట్టి అంటున్నా, మోహన్ లాలో, సుదీపో వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అంతే. ఇద్దరు విన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి కోసం లోపలికి వెళ్తారు, ఒక ఏవీ ప్లే చేస్తారు, ముగ్గురు కలిసి ఏవీ చూస్తారు, చప్పట్లు కొట్టుకుంటారు, బయటికి తీసుకొచ్చి విన్నర్ని డిక్లేర్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఫస్ట్ టైం గోల్డెన్ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్ళి 25 లక్షలు 35 లక్షలు ఆఫర్ చేసి 10 లక్షలు ఆఫర్ చేసి తీసుకోమని అడిగినా కూడా కళ్యాణ్ తీసుకోలేదు, తనూజ తీసుకోలేదు. తీసుకుంటే వాళ్ళ ప్లాన్ వేరేలో ఉండదు. మొత్తానికి అది అయిపోయింది. వచ్చేసారు బయటికి. వచ్చేసే టైంకి బయటకు వచ్చేసారు. అబ్బా వీళ్ళిద్దరు, మిగతా అందరు ఉన్నారు, ఓకేనా. వీళ్ళలో ఎక్కువ శాతం మందికి కళ్యాణ్ గెలుస్తాడనే ఫీలింగ్ ఉన్నట్టుంది క్లియర్ కట్గా. అయితే విన్నర్ని డిక్లేర్ చేశారు నాగార్జున. డిక్లేర్ చేసిన వెంటనే తనూజ ఫేస్ అన్నా కాస్త ఓకే మన కళ్యాణ్ గెలిచాడు కదా అని ఒక ఇదిగా ఉందేమో. కానీ 100% రీతు ఫేసు, ఇమాన్యుయల్ ఫేసు మీరు కనుక చూస్తే ఒకసారి చూడండి ఎపిసోడ్లో, అసలు మబ్బులు ఇడిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు నమ్మలేకపోయారు. నమ్మలేకపోవడంతో పాటు దే ఆర్ నాట్ హ్యాపీ. నేను ఎన్నోసార్లు చెప్పా, పైకి ఇన్ జనరల్గా నా ఒపీనియన్ ఇది, పైకి కళ్యాణ్ అండ్ తనూజ మధ్య బాండ్ ఉన్నా కూడా ఇంతకంటే మంచి బాండ్, నేను వీళ్ళ బాండ్ గురించి బ్యాడ్ అనట్లా, హెల్దీ బాండే, ట్రూ బాండా కాదా అని తనూజ డిసైడ్ చేసుకోవాలి, కళ్యాణ్ డిసైడ్ చేసుకోవాలి. బట్ రీతు అండ్ తనూజ మాత్రం చాలా మంచి బంగారం లాంటి బాండ్ నేను ఎప్పుడు చెప్తుంటా. అండ్ ఇమాన్యుయల్ అండ్ తనూజ కూడా చాలా మంచి బాండ్. అనేక సార్లు బ్యాక్ స్టాప్ చేశాడు అతను ఇమాన్యుయల్, అండ్ తనూజ కూడా కొన్నిసార్లు బ్యాక్ స్టాప్ చేసింది ఇమాన్యుయల్. అక్కడ వాళ్ళు తప్పు ఉంది. బట్ రీతు అండ్ తనూజ విషయంలో ఏ రోజు లెక్క తప్పలా పర్ఫెక్ట్ బాండ్ ఉంది వాళ్ళిద్దరికి ఏ రోజైనా కూడా. ఒక్కసారిగా అందరూ లేచి, ఇంక్లూడింగ్ భరణి, అందరూ లేచి కళ్యాణాన్ని సపోర్ట్ చేస్తుంటే రీతు అట్లా కూర్చుని మీద అంతే. ఇంకా పక్కన ఉన్న డీమన్ కూడా లేచి నించుని కళ్యాణ్కి చప్పట్లు కూడా ఇట్లా ఊ అని అరుస్తున్నాడు. కింద ఉన్న ఇమాన్యుయల్ అట్లా సైలెంట్గా ఉండిపోయాడు. అంటే ఇమాన్యుయల్ కుడెంట్ బిలీవ్ దట్ కళ్యాణ్ వన్. తనూజ గెలుస్తుంది, నేను కాకపోతే గెలుస్తేది నేను అబ్బా హౌస్లో అనుకున్నాడు ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి. మీకు పబ్లిక్ ఓట్స్ కావచ్చు, మీరు వీకెండ్స్ కొంతమంది 10 మందిని కూర్చోబెట్టుకుని నాగార్జున ఓట్లు నొక్కిస్తుంటారు కదా, నొక్కిచ్చిన దాంట్లో కూడా ఇమాన్యుయల్ టాప్లో వస్తాడు 1, 2లో. అదొక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నాడు ఇమాన్యుయల్. రెండోది ఏంటంటే, హౌస్లోకి ఎవరు వచ్చినా సరే యు ఆర్ ది ఎంటర్టైనర్, యు ఆర్ ది బెస్ట్. శ్రీకాంత్ లాంటి ఒక తోపు హీరోయే లోపలికి వచ్చి నేను రోజు చూస్తాను ఆయన నీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నాడంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. ఇది లాస్ట్లో వచ్చిన శ్రీకాంత్ అనే కదా, ఫస్ట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది నీ కోసమే మేము టీవీకి అతుక్కుపోయి చూస్తున్నాము అని క్లియర్ కట్గా చెప్తానే ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటాడు ఇమాన్యుయల్, నాదే కప్పని అనుకున్నాడు. అందుకే 4th పొజిషన్ వెళ్ళిపోయేసరికి అంత షాక్ అయ్యారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఏడ్ చేశారంటే అసలు ఇమాన్యుయల్ నమ్మలేకపోయాడు. హౌస్లో వాళ్ళు నమ్మలేకపోయారు, ఎవరు నమ్మలేకపోయారు. మనకంటే ముందు ఇన్ఫో వచ్చింది కాదు ఓకే, కానీ తెలియని వాళ్ళైతే అసలు నమ్మలేకపోయారు. ఇమాన్యుయల్ వెళ్ళిపోవడం ఏంటి, అది 4th ప్లేస్లో వెళ్ళిపోవడం ఏంటని. సో నేను తప్పితే ఎవరున్నారు హౌస్లో ఇంకా కొట్టగలిగిన వాళ్ళు, తనూజ. సో నన్ను 4th ప్లేస్లో పంపినా తనూజ విన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు ఇమాన్యుయల్. అందుకే అతని నుంచి నోట్లోంచి మొబ్బులు ఇడిపోయినాయి, నోట్లోంచి మాట్లేదు. రీతు కూడా అట్లా సైలెంట్గా ఇట్లా పెట్టుకుని నోట్లో ఉండిపోయింది అసలు. అంటే వర్త్ కాదు కళ్యాణ్ గెలుపు అనుకున్నారు, మిగతా అందరూ వర్త్ అనుకున్నారు కాబట్టి లేచి గంతులేశారు, సంతోషపడ్డారు. బట్ ఈ వీడియో లేట్గా బయటకు వచ్చింది, ట్విట్టర్ నుండి ఇది వైరల్ అవుతుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.